So yes, when men say my eyes, my right, and if there are women who and I love Sunita Garu. I have a lot of respect for her as a singer, but with all due respect, when ladies actually speak for and bad for the side of men, it actually damages and makes places and spaces more unsafe for girls and women, because this entire dupatta vesko itla juttunda atla ne veskunnava, కుంకుమం ఉందా, మంగళ సూత్ర ఉందా, స్లీవ్లెస్ వేసుకున్నావా, టైట్స్ వేసుకున్నావా, నా బాడీ నా రైట్, ఐ విల్ వేర్ వాట్ ఐ. ద పాయింట్ ఇస్, if you have a rapey eyes, if you have such creepy eyes that you are making even a woman with dupatta, I mean, who was the dentist who was gang raped? She was wearing dupatta only, no? So weren't so many people asking what her caste was? So what sort of eyes were those? What sort of mindset were those? So ilanti caste unte mem rape chestam annatuvanti comments kuda chustanu. So Chinmayi, I have the same respect for you as a singer, and mislead అయ్యే అవకాశం ఉంది అని మీరు అన్నారు కదా. సో దాని గురించి చెప్తున్నాను నేను. ఐ నో వెరీ వెల్ ఆ స్లోగన్ ఏంటి అనేది. మై బాడీ మై విష్ అనే దానికి అర్థం ఏంటో నాకు తెలుసు. ఇట్స్ ఆల్ అబౌట్ ఒకళ్ళ కంట్రోల్లో ఉండకపోవటం. నేను ఇండివిజువల్గా పుట్టాను కాబట్టి నా బాడీ మీద పూర్తి అర్హత, పూర్తి బాధ్యత నాదే. ఎవరు కంట్రోల్లోనూ ఉండకూడదు. రకరకాల అంశాలు దీని చుట్టూరా ఉన్నాయి, అవన్నీ నాకు తెలుసు. నేను చెప్పింది ఏంటంటే, మై బాడీ మై విష్ అన్నప్పుడు హిస్ ఐస్ హిస్ విష్ అని ఎందుకన్నానంటే, అంతకు మించి బుర్ర ఎదగలేదు. అలాంటి సొసైటీలో మనం ఉన్నాం. అంతేగాని మై హ్యాండ్ మై విష్ అంటే వెళ్ళి చేతులు విరగ్గొట్టే వాళ్ళలో ఫస్ట్ నేను ఉంటాను. ఓకే, మీరు చేస్తున్న పోరాటంలో చాలా విషయాలు నాకు నచ్చుతాయి. సో ఇది ఎప్పుడు మిస్లీడింగ్గా నేను మాట్లాడడానికి